మీనా విషయంలో ప్రభావతి చేసిన కుట్రని తెలుసుకొని ఊహించని నిర్ణయం తీసుకున్న సత్యం. మీనాకి క్షమాపణ చెప్పిన ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో అయితే ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. మీనా అయితే చింతామణి వేసిన ప్లాన్ని తిప్పికొట్టి 10 లక్షల ఆర్డర్నైతే పూర్తి చేసి 10 లక్షలైతే సంపాదిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రభావతి కోపంతో రగిలిపోతూ ఇక కామాక్షికి ఫోన్ చేసి అంటుంది, ఈ మీనాని ఆ చింతామణి దెబ్బ కొట్టాలనుకుంది. కానీ ఈ మీనా ఆ చింతామణిని చిత్తు చేసి ఆ 10 లక్షల ఆర్డర్కి పూర్తి చేసి డబ్బు సంపాదించేసింది. ఈ చింతామణి ఏదైనా చెప్తుంది కానీ అస్సలు కూడా చేయదు. ఈసారితో మీనాకి బిజినెస్ అంతా పడిపోతుంది. ఇక నీ ఇంట్లోనే ఉంటుంది, ఇంకెక్కడికి కూడా కదలదు అని చెప్పి నాతో ఎన్ని కబుర్లు చెప్పిందో కామాక్షి. ఇప్పుడేమో తీరా చూస్తే మీనా చేతిలో చిత్తుగా ఓడిపోయింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. ప్రభావతి అలా అన్న తర్వాత అప్పుడే ఇంకా ప్రభావతి కామాక్షితో ఫోన్లో మాట్లాడడం సత్యమైతే చూస్తాడు. ఇక సత్యం చూసి చింతామణితో ప్రభావతి చేతులు కలిపి మీనా విషయంలో అమానుషంగా ప్రవర్తిస్తుందని తెలుసుకొని కోపంతో రగిలిపోతుంటాడు. సత్యం తన ఫోన్లో మాట్లాడటం అంతా వినేశాడని తెలుసుకొని ఇక ప్రభావతి సత్యం దగ్గరికి వస్తుంది. అప్పుడే ఇక సత్యం అయితే ప్రభావతిని కొట్టడానికి చెయ్యి లేపుతాడు. నీలాంటి దాన్ని కొట్టాలన్నా నాకు అసహ్యంగా ఉంది అని సత్యం అంటాడు. అప్పుడే ఏమైంది నాన్న అని అక్కడికైతే వస్తాడు బాలు. రే బాలు, ఇక మీదట ఇక ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు మీనా వెళ్లి బట్టలు సర్దుకోండి అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ప్రభావతి, పోన్లే ఇలాగన్నా వీళ్ళిద్దరిని బయటికి గెంటేస్తున్నారు అని ప్రభావతి అనుకుంటుంది. వెళ్ళరా, నా నిర్ణయం ఏంటో నీకు తెలుసు కదా, వెళ్ళు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక సత్యం అన్న మాటలకి సరే నాన్న, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని ఇక వెళ్ళి సత్యం బ్యాగ్ కూడా సర్దుకొని వస్తాడు బాలు. అప్పుడే ఇక అంటూ ఉంటాడు, ఇక నుంచి నేను ఈ ఇంట్లో ఉండదలుచుకోలేదు. ఈ ఇంట్లో మనుషులకి మానవత్వం లేదు. ఇంట్లో వాళ్ళని నాశనం చెయ్యాలని చూసే దుర్మార్గురాలి ఇంట్లో ఉంది. ఇక ఈ రాక్షసితో ఉండడం నా వల్ల కాదు అని సత్యం వాళ్లతో పాటు వెళ్లిపోవడానికి సిద్ధమవుతాడు. అది విని ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఏంటండి మీరు, ఏం చేస్తున్నారు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక ప్రభావతి అన్న మాటలకి ఇక నీతో నేను ఉండడం అసలు కూడా జరగని పని, ఇంకెప్పటికీ కూడా నేను తిరిగి రాను, పదరా వెళ్దాం బాలు అని అంటూ ఉంటే అప్పుడే నన్ను క్షమించండి అని సత్యాన్ని క్షమాపణ అడుగుతుంది ప్రభావతి. నన్ను కాదు క్షమించమని అడిగేది, నువ్వు మీనాని అడుగు అని అంటూ ఉంటాడు సత్యం. నువ్వు మీనాని క్షమాపణ అడిగి మీనా నిన్ను క్షమిస్తేనే నేను ఇంట్లో ఉంటాను, లేకపోతే ఉండను, ఇది మాత్రం నిజం అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక సత్యం ఎక్కడ ఇంట్లో నుంచి వెళ్లిపోతాడని భయంతో ఇక మీనా దగ్గరికి వెళ్లి నన్ను క్షమించు, ఇక మీదట ఇలా జరగకుండా నేను చూసుకుంటాను అని మీనాని క్షమాపణ అడుగుతుంది ప్రభావతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ ని క్లిక్ చేయండి.